ఎంఎస్ ధోని నిన్న జరిగిన మ్యాచ్లో మనకు ఎంఎస్ ధోని విశ్వరూపం అయితే కనబడడం జరిగింది. నిన్న జరిగిన మనకు సిఎస్కే అండ్ ఎల్ఎస్జీ మ్యాచ్లో మనకు ఎంఎస్ ధోని అనేది వచ్చి తన స్టైల్ ఆఫ్ షాట్స్తో అందరినీ అలరించడం జరిగింది. 28 రన్స్ కొట్టాడు 9 బాళ్ళల్లో. సో 311 స్ట్రైక్ రేట్తో మనకు ఎంఎస్ ధోని అయితే ఆడడం జరిగింది. ఆ షాట్స్ చూసుకున్న ప్రతి ఒక్కరు ఫిదా అవ్వడం అయితే జరిగింది. ఆ షాట్స్లో ప్రతి ఒక్కటి వింటేజ్ ధోని ఈస్ బ్యాక్ అన్నట్టు ఉండడం జరిగింది. సో తన ఫేవరెట్ షాట్స్ కానీ తను రెగ్యులర్గా వాడే షాట్స్ కానీ ప్రతి ఒక్క షాట్ నిన్న ఆడడం జరిగింది. అండ్ 6 అండ్ 4తో 3 6 అండ్ 2 4 311 స్ట్రైక్ రేట్తో అయితే మనం ఆడడం జరిగింది. సో ఎంఎస్ ధోని నిన్న బ్యాటింగ్ చూసిన ప్రతి ఒక్కరూ ఆనందపడ్డారు. మ్యాచ్ ఓడిపోయినా కానీ ఎంఎస్ ధోని బ్యాటింగ్ చూసామన్న ఒక ఆనందం అయితే జరగడం జరిగింది. నాకు అనిపించింది ఏంటంటే ఎంఎస్ ధోనిని కనుక ఇంకొంచెం ముందు ఆర్డర్లో తీసుకొస్తే ఇంకా స్కోర్ బాగుండేది, ఇంకా మంచి స్కోర్ చేసేవాడు ఎంఎస్ ధోని అని మనకు అనిపించింది. సో చూడాలి ఫ్రెండ్స్. నిన్న పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే ఎంఎస్ ధోని చాలా బాగా ఆడారు కాబట్టి రాబోయే మ్యాచ్లో మనకి ఎంఎస్ ధోనిని ఇంకా ముందు ఆర్డర్లోనే తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ మనకి నిన్న ఎంఎస్ ధోనికి చూసుకున్నట్టయితే మనకు లెగ్ ఇంజురీ అయితే ఉండడం జరిగింది. సో లెగ్ ఇంజురీ ఉన్నప్పటికీ కూడా తన బ్యాటింగ్లో ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా ప్రతి ఒక్క షాట్ని చాలా కాన్ఫిడెంట్గా కొట్టడం అయితే జరిగింది. ప్రతి ఒక్క షాట్ వింటేజ్ ధోని ఈస్ బ్యాక్ అన్నట్టుగానే ఉంది. ఈ వీడియో కనుక ఎవరైనా ఎంఎస్ ధోని ఫ్యాన్స్ కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా సిఎస్కే ఫ్యాన్స్ కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సిఎస్కే అని కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఎంతమంది సిఎస్కే ఫ్యాన్స్ ఉన్నారో నేను చూడాలి. సో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ తెలియజేస్తాను మనస్ఫూర్తిగా కోరుతూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.